కొంతమంది అయితే గట్లు గుట్టలు కొని దానికే రైతు బంధువులు లేపుకుంటున్నారు. అవన్నీ బంద్ అయిపోతాయి. ఎవరు కాస్తులు ఉన్నారు, కాస్తులో ఉన్న వాళ్ళకే రైతు భరోసా వస్తుంది. కాబట్టి వ్యవసాయం చేసుకుంటే వాళ్ళకే లాభం కావాలి. కాబట్టి ఆ ఉద్దేశంతో కౌలు రైతులను కూడా గుర్తిస్తారు. పట్టేదారులు కోపం కాకూడదు. పట్టేదారులు చేసుకుంటే పట్టేదారు పేరు మీద వస్తుంది. కౌలు ఇస్తే కౌలు ఎవరైతే చేస్తున్నారో కౌలు చేసుకునే వాళ్ళకే రైతు భరోసా వస్తుందని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నా. మహాలక్ష్మి పథకం గురించి కూడా మీరు కరెక్ట్గా చూసి కోడళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నీ తీసుకొని పెట్టుకోండి. కొంచెం అటు ఇటు ఉంటే కూడా సార్ బీదోళ్ళకు లాభం అయ్యే విధంగా ఒకటి ఏదన్నా కార్డు కానీ ఏదైనా లేకపోతే కూడా దాన్ని సరి చేసి ఆధార్ కార్డులో ఏమైనా తప్పులు ఉంటే మళ్ళీ అయ్యే బదులు మళ్ళీ అమ్మాని పడుతుంది. ఇప్పుడు ఎలక్షన్లలో ఇదే ఓటు వేయనియమని ఒకరు, ఓటు వేయాలి నేనే అని ఒకరు, అట్లా ఇప్పుడు ఇది అది పోని ఓటు అయితే పోతుంది. కానీ ఒక జీవితమే నాశనం అవుతుంది ఇక్కడ. కాబట్టి కొన్ని తప్పులు ఉంటే కూడా తప్పులు సరిచూసి సరిచేసి అందరికి కూడా బీదోళ్ళకు న్యాయమయ్యే విధంగా మీరందరూ కృషి చేయాలని చెప్పేసి, ఇంకొకటి మీరు కూడా ఎవరన్నా ఉంటారు మనకి, ఇప్పుడు మీ కౌన్సిలర్లు ఉన్నారు, తర్వాత మీ మండల అధ్యక్షులు ఉంటారు, నేనుంటా, ఎవరున్నా కూడా అధికారులు ఉంటారు. వాళ్ళందరూ దృష్టికి తీసుకొని వచ్చి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా వారి దృష్టికి తీసుకొని వచ్చి కరెక్ట్ చేయాలి. అందరూ కూడా ఈ 6 స్కీమ్లను ఉపయోగం చేసుకోవాలని మీకు అందరికీ చెప్తా ఉన్నా. ఇంకొకటి మీద పడకూడదు. ఇది నిన్న కలెక్టర్ గారు ఏం చెప్పారంటే ఇది ఖాళీ అయిపోతుంది, ఇక 6 తారీఖు నాడు క్లోజ్ అవుతుందని కాదు. 6 తారీఖు తర్వాత కూడా ఇది కొనసాగుతుంది. కాకపోతే 6 తారీఖు తర్వాత గ్రామ సభలను కొనసాగుతాయి 6 తారీఖు వరకు. ఇప్పుడు మీరు చూసినారు, ఇప్పుడు మీరు మొన్న దళిత బంధు కొంతమంది కొన్ని ఊర్లలో 10 మందికి 12 మందికి వచ్చింది దళిత బంధు. మళ్ళీ గృహలక్ష్మి ఇండ్లు ఇస్తామని ఓట్లు వేసుకున్నాం. అట్లా కూడా మనకు మెజార్టీ తక్కువైంది. ఇండ్లు ఇస్తామని 5-6 మందికి కాగితం మీద రాయాలి, ఇక మీకు వచ్చింది ఇల్లు వచ్చింది అని. పైసలు లేవు, జీతాలు ఏనికే పైసలు లేవు, ఇక వాళ్ళు ఇల్లేమి ఇస్తారు. కాబట్టి ఊర్లో 10 మందికి పేర్లు రాసి ఇక మీకు ఇల్లు వచ్చింది అని 100 మంది లిస్టు తయారు చేసింది. మాకేస్తే మీకు 100 మందికి ఇల్లు ఇస్తామని. ఇవన్నీ స్కీమ్లు పెట్టిన దళిత బంధు కూడా 10 మందికి కాగితం మీద ప్రొసీడింగ్ ఇచ్చి మొత్తం పైసలు లేవేం లేవు, 100 మందికి పేరు రాశారు దళిత బంధు 10 లక్షలు మీకు ఇస్తామని. యోతో కాదు, నేనే కాదు, కాంగ్రెస్ కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా, దేవుడు దిగి వచ్చినా కూడా మనిషికి 10 లక్షలు ఇచ్చుడు ఎవ్వంతో కూడా కాదని చెప్తా ఉన్నాను. కాబట్టి వాళ్ళు చెప్పినవి వాళ్ళ మాటలు నమ్మకండి. అయితే ఏమైంది, అవి కూడా చెప్పి మీరు ఆన్లైన్లో పెట్టుకోండి, దరఖాస్తు పెట్టుకోండి, దళిత బంధు వస్తుంది, గృహలక్ష్మి వస్తుంది అని చెప్పింది. మీరు అన్ని జిరాక్సులు తీసుకొని పోయి ఆన్లైన్లో పేర్లు ఎక్కించుకున్నారు. ఆడనేమో ఎమ్మెల్యే కూర్చొని కలెక్టర్కి చెప్పి ప్రొసీడింగ్ వేరేది. ఆయన ఇంట్లో పనిచేసే వాళ్ళకు, లేకుంటే ఆయన దగ్గర జీతగానికి, లేకుంటే ఆయన ఎంబడి తిరిగే కార్యకర్తలకు వాళ్ళకే పోయినాయి, కానీ వాళ్ళకే రాసుకున్నారు, కానీ ఎవరికి రాసుకోలేదు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చినామంటే ప్రజల వద్దకు పాలన, రాజశేఖర్ రెడ్డి ఎట్లయితే ప్రజాపథం పెట్టిండో, ప్రజల వద్దకు పాలన పెట్టిండో, ప్రజాపథంలో అన్నీ కలిసి మీరు అందరికీ కూర్చొని గరీబోడి ఓడున్నాడు ఐడెంటిఫై చేసి స్కీమ్లన్నీ డిసైడ్ చేసినాం. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ముఖ్య ఉద్దేశమే అది. ప్రజలకు పోతే కరెక్ట్ గరీబోడి ఓడున్నాడు తెలుస్తుంది. ప్రజలకే మనం దగ్గరికి పోతే ప్రజలకు బరువు పడకుండా వాళ్ళే అధికారులకు అప్లికేషన్ పెట్టుకుంటారు. తర్వాత దీని మీద కంప్యూటర్లో ఎక్కించిన తర్వాత కరెక్ట్గా అందరూ కూర్చొని నిజంగా అర్హుడు ఎవడున్నాడు, అనర్హుడు ఎవడున్నారు డిసైడ్ చేసి ఫస్ట్ గరీబోనికి ఇస్తారు, నెక్స్ట్ అంతకంటే ఎక్కువకి ఇస్తారు, తర్వాత ఎవరైనా తీసుకోండి, అభ్యంతరం లేదు మాకు. ఉన్నోడు తీసుకుంటే ఉన్నోళ్ళు కూడా తీసుకోండి, కానీ ఫస్ట్ గరీబోనికి దొరకాలి. గరీబోని దొరికినాక యువలకన్నా రాని మన కార్యకర్తలు మనకు చేసుకునే ప్రయత్నం అప్పుడు చేద్దాం. ఫస్ట్ అయితే లేనోనికి ఇవ్వాలి. ఆ ఉద్దేశంతో ఇది పెట్టింది. 6 తారీఖు దాకా అన్ని గ్రామాలకు మీకు ప్రజల దగ్గరకు వచ్చి అప్లికేషన్ తీసుకుంటారు. 6 తారీఖు తర్వాత కూడా దానికి సంబంధించిన పథకం ఏదైతే ఉంటుందో పథకం మీద ఎంఆర్ఓ తహసీల్దార్ దృష్టికి తీసుకుపోవాలన్నా లేదా ఎండిఓ దృష్టికి తీసుకుపోవాలన్నా అప్లికేషన్ ఏడబెట్టాలి. అప్లికేషన్లు నిరంతరంగా కొనసాగుతుంటాయి. ఈ నెలాఖరు వరకు ఉంటాయి, మరి జనవరి వరకు. దాని తర్వాత కూడా మళ్ళీ ఎవరికైనా ఇంకేదన్నా కూడా మిస్ అయి తప్పిపోతే కూడా మీరు అందరూ మళ్ళీ కూడా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని చెప్తా ఉంది. ఇది నిరంతర ప్రక్రియ, ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. కాకపోతే దయచేసి ఇక పోదాం, ఇక బేఫికర్ ఇవ్వమని నా పని నేను చేసుకుంటా, మళ్ళీ నెల అయినాక పోదామని అంటే అట్లా చేయకుండా ఉన్న కాడికి ఫస్ట్ ఈ 6 దినాల లోపలనే కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి అందరు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.